అంటే ఇదే చెప్పింది రెండో మాటనే ఫ్రస్ట్రేషన్ అన్నాడు. అరే నేను మొదలే పెట్టలేదు అప్పుడే నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఇంద్రాబాయ్ అంటే నవ్వుతున్నాడు. ఫ్రస్ట్రేషన్ ఫాలో అప్. ఓకే ఫాలోయింగ్ చెప్పేసినాడు అయిపోయింది. ఫెస్టివల్ ఓకే పండగ ఏం చెప్పిండు. ఫేవర్ ఫ్రెషర్స్ ఫేర్వెల్ ఫిష్ అనగా మధ్యాహ్నం ఏమండిరే ఫిష్ కలవరిస్తుండ్రు. ఏమండిరు మధ్యాహ్నం ఫిష్ మాత్రం కాదా సారీ తమ్మి ఫిష్ పెడతలేడట అన్న. ప్రార్థన చెయ్యి ఉపవాస ప్రార్థన చేస్తే ఫిష్ పెడతాడు. అర్థమైందా? ఉపవాస ప్రార్థన చేస్తే ఫిష్ పెడతాడు. ఎక్సలెంట్. ఫ్రీడమ్ యంగ్ పీపుల్ అంటే యువతులకు కావాల్సింది ఫ్రీడమే కదా. ఫ్రీడమ్ లేకుంటే మనకు ఎట్లుంటుంది? క్యాంప్లో ఉన్నట్టు ఉంటుంది. అవునా? ఎన్సీసీ క్యాంపా అని చాలా వివరించి చెప్తున్నావు నువ్వు. అంటే ఇక్కడ ఉందని చెప్తున్నావా లేదని చెప్తున్నావా? చూడు అన్న చాలా ముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఒక పక్క ఎన్సీసీ క్యాంపును గుర్తు చేసుకుంటున్నాడు. నాకు తెలిసి అన్న ఎప్పుడు ఎన్సీసీ క్యాంపు పోయిండాడు. నిజం చెప్పు పోయినావా? చూడు నేను చెప్పినా కదా ఎప్పుడు పోయినాడు గ్యారంటీ అది. ఎందుకంటే ఎన్సీసీ క్యాంపులో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. నేను పోయినా చాలా సార్. ఫ్రీడమ్ ఉండదా ఎన్సీసీ క్యాంపులో? అంటే నీకు సాబుకు ఉన్న రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది అది. అర్థమైందా? సాబ్ మంచిగా పటాయించుకున్నావు అనుకో సూపర్, నువ్వే హీరో. అక్కడ నువ్వేది చేస్తే అదే నడుస్తుంది. ఈ క్యాంపులో కూడా అంతే. ఇక్కడ సాబ్ ఎవరో తెలుసా? అన్న చెయ్యొద్దు ఆడ కూర్చున్నాడు ధూమ్ధామన్న ఆ అన్న సాబు. ఆ సాబును పటాయించుకుంటే ఫుల్ హ్యాపీ. ఫ్రీడమ్లోనే ఉంటాం. అర్థమైందా? ఇంకా ఎఫ్తో ఐదు పదాలు అడిగినా నాకు కావాల్సినవి ఏమొచ్చినాయంటే ఫ్రెండ్షిప్ వచ్చింది, రెండవది ఫేవర్ వచ్చింది, మూడవది ఫాలోయింగ్ అంటే ఫేమ్ వచ్చింది, నాలుగవది ఫ్రీడమ్ వచ్చింది, ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చింది. దాని గురించి తర్వాత మాట్లాడదాం లాస్ట్. ఎయితా అబ్బో చాలా స్పిరిచువల్ ఉన్నారు మీరు. ఫ్యామిలీ ఓకే. ఫ్యూచర్ ఓకే. ఫ్యూచర్ అంటే ఎట్లా అంటే పొద్దున్న లేస్తేనే నేను మా ఇంట్లో మా ఊరు కడప ఇంటర్మీడియట్ 10వ తరగతి చదివేటప్పటి నుంచి మా ఇండ్లు ఇట్లుంటుంది. ఒక 3 ఇండ్లు దాటినాక ఇంకొక ఇండ్లు ఉంటుంది. దాంట్లో ఒకడు నా క్లాస్మేటే, వాడి పేరు మార్టిన్.